ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. ఇక్కడ శరీరం అనేది మనది చిన్నగా ఒక స్థాయిలో అంటే మనం గుర్తించలేనంత స్థాయిలో అది మార్పు చెందుతూ వచ్చింది. చిన్నగా ఉన్నటువంటి పిల్లలు పెద్దదయ్యి అంటే ముసలితనం వచ్చేదాకా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కానీ చిత్తం అనేది ఒక ఊసరవల్లి కంటే కూడా ఊసరవల్లి ఒక చెట్టు నుంచి ఇంకొక గోడ మీదకి వెళ్ళినప్పుడు దాని రూపాన్ని అంటే దాని రంగుని మార్చుకోవటానికి కొంత సమయం పడుతుంది. కానీ చిత్తం అనేది దానికంటే చాలా స్పీడ్గా తన యొక్క రూపాన్ని ఎప్పటికప్పుడు క్షణక్షణం మార్చుకుంటూనే ఉంటుంది. కానీ దీన్ని గమనించడానికి సునిశ్చితమైనటువంటి జ్ఞానం అనేది సూక్ష్మమైనటువంటి జ్ఞానం అనేది అవసరం. నిజానికి మనం సినిమా చూసినప్పుడు ఒక నిమిషానికి 16 ఫ్రేమ్స్ చొప్పున మారిపోతూ ఉంటుంది. దాన్ని మనం గమనించలేము. అదేవిధంగా మనస్సుకు సంబంధించినంత వరకు కూడా దాన్ని సునిశ్చితంగా గమనిస్తే దానిలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి అలజడులు మార్పులు మనం గమనించినప్పుడు ఇది అనిత్యమైనది, అశాశ్వతమైనది, ఎప్పటికప్పుడు మార్పు చెందేది అనేది అర్థమవుతుంది.